సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ప్రీవియస్ ఇయర్. ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరానికి చెందనిది ఏది? ప్రాథమిక అవసరానికి చెందనిది విద్య అనేది ప్రాథమిక అవసరానికి చెందనిది. నీరు, నిద్ర, ఆహారం అనేవి ప్రాథమిక అవసరాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో డిఏటి ఉపపరీక్ష కానిది? డిఏటి ఉపపరీక్ష కానిది క్యుములేటివ్ స్కేల్ అనేది. క్యుములేటివ్ స్కేల్ ఇది డిఏటి ఉపపరీక్ష కాదు. తర్వాత ప్రశ్న, పావలోవ ప్రయోగంలో ఆహారం. పావలోవ ప్రయోగంలో ఆహారం నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. తర్వాత ప్రశ్న, ఒక పిల్లవాడు బొమ్మ పాత్రలతో వంట చేస్తున్నట్లు ఆడుకోవడాన్ని టీచర్ గమనించాడు. ప్రత్యామ్నాయ క్రీడను ప్రోత్సహించడానికి ఆ టీచర్ చేయవలసింది. ఊహకు అవకాశం ఇచ్చే వస్తువులను అందించాలి. తర్వాత ప్రశ్న, ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసం పుస్తకాన్ని చదవడం క్రింది రకపు ప్రేరణ. అంతర్గత ప్రేరణ కిందకి వస్తుంది. ఇది అంతర్గత ప్రేరణ కిందకి. ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసం పుస్తకాన్ని చదవడం అనేది అంతర్గత ప్రేరణ కిందకి వస్తుంది. తర్వాత ప్రశ్న, అభ్యాసనం జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు కాదు, అనుభవం ద్వారా జరిగే మార్పు అని నిర్వచించింది క్రింది వానిలో. హెర్జన్ హాన్ నిర్వచించారు. హెర్జన్ హాన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సాంఘిక పునర్బలనం. ఈ క్రింది వానిలో సాంఘిక పునర్బలనం చిరునవ్వు అనేది సాంఘిక పునర్బలనం. తర్వాత ప్రశ్న, నిర్మాణాత్మక పద్ధతి క్రింది పద్ధతిని బలపరుస్తుంది. నిర్మాణాత్మక పద్ధతి అనేది కృత్యాధార పద్ధతిని బలపరుస్తుంది. తర్వాత ప్రశ్న, సహకార అభ్యాసనంలో బృందం యొక్క విజయం దీనిపై ఆధారపడి ఉంటుంది. సహకార అభ్యాసనంలో బృందం యొక్క విజయం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది క్రింది వానిలో. ప్రతి ఒక్క సభ్యుని సహకారంపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. టీం వర్క్ పై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న, గీజుబాయ్ భడేకా రచన క్రింది వానిలో. పగటి కళ దివాస్వప్న. తర్వాత ప్రశ్న, విద్యా హక్కు చట్టం అమలు తేదీ. విద్యా హక్కు చట్టం అమలు తేదీ ఏప్రిల్ 1, 2009. ఏప్రిల్ 1, 2009 విద్యా హక్కు చట్టం అమలు తేదీ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో జాతీయ విద్యా విధానం 2020లోని పాఠ్య ప్రణాళిక మరియు బోధన విధాన సంస్కరణలకు సంబంధం లేనిది. పాఠ్యాంశాలు పరీక్షల సంఖ్యను విస్తృతి చేయడం అనేది ఈ అంశం లేదు, మిగిలినవి కూడా ఉన్నాయి. సామర్థ్యాధారిత అభ్యాసనానికి ప్రోత్సాహము, అదేవిధంగా బహుభాషాత్మకతకు ప్రోత్సాహము, అదేవిధంగా కళలు, క్రీడలు మరియు వృత్తి విద్యలకు ప్రోత్సాహం కల్పించడం. థర్డ్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, దీక్ష యొక్క పూర్తి రూపం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష యొక్క పూర్తి రూపం. తర్వాత ప్రశ్న, ఫైల్ యొక్క ఆకృతి రూపం కానిది క్రింది వానిలో. .xmf అనేది. తర్వాత ప్రశ్న, వర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్య సూత్రం ఏమిటి క్రింది వానిలో. వర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యం సూత్రం x bar equal to sigma fx by sigma f of n. తర్వాత ప్రశ్న, కవలలను, అన్నదమ్ములను, దాయాదులను పరిశీలించడం ద్వారా ప్రీమెన్ వీటి మధ్య సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపాడు.
అనువంశికతకు అదేవిధంగా ప్రజ్ఞకు సహసంబంధం ఉంటుందని తెలిపారు ఫ్రీమెన్. తర్వాత ప్రశ్న, వీరి ప్రకారం వయోజన దశ మధ్య దశ సంక్షోభం. ఎరిక్ క్లెంగర్ అభిప్రాయం ప్రకారం. తర్వాత ప్రశ్న, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలోని ఉన్నత క్రమ అవసరాలు క్రింది వానిలో. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో ఉన్నత క్రమ అవసరాలు ఆత్మ ప్రస్తావన, గుర్తింపు అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలనేవి ఉన్నత క్రమ అవసరాలు ఇవి. తర్వాత ప్రశ్న, డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది. డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. తన ఉద్వేగాలపై ఆధారపడుటనేది. మిగిలిన కూడా సరైనవి. తన ఉద్వేగాలను నియంత్రించుకునుట, అదేవిధంగా ఇతరుల ఉద్వేగాలను గుర్తించుట, అదేవిధంగా సంబంధాలను నిర్వహించుట, ఇవన్నీ కూడా డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞా లక్షణాలే. సెకండ్ ఆప్షన్ మాత్రం కాదు. తర్వాత ప్రశ్న, ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసి వెంటనే వ్యక్తీకరించడమే. ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసి వెంటనే వ్యక్తీకరించడం అనేది సృజనాత్మకత, క్రియేటివిటీ. తర్వాత ప్రశ్న, బండూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యాసన సిద్ధాంతంలో ప్రవర్తన వీటి ద్వారా అభ్యసించబడును. బండూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యాసన సిద్ధాంతంలో ప్రవర్తన వీటి ద్వారా అభ్యసించబడును. నిబంధన మరియు పరిశీలన అభ్యాసనం ద్వారా. తర్వాత ప్రశ్న, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్ ఒక. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఒక అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష అన్నమాట. ఇది అశాబ్దిక, అదేవిధంగా వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష. తర్వాత ప్రశ్న, ఒక పని చేయలేని ఆసక్తత లేదా అయిష్టతగా ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరచడాన్ని ఈ రక్షక తంత్రం కింద అంటారు. ప్రతివర్తనము అంటారు. ఏమంటారంటే ప్రతివర్తనం. తర్వాత ప్రశ్న, ఆరోహణ అభ్యాసన వక్రరేఖలో యక్షాక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత క్రమేణా పెరుగుతుంది. తర్వాత ప్రశ్న, జెడ్పీడి విస్తరించండి. జెడ్పీడి ఎబ్రివేషన్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జెడ్పీడి ఎబ్రివేషన్. తర్వాత ప్రశ్న, సంస్కృతి అనేది మానవుడు సృష్టించిన పరిసరాలు అని నిర్వచించిన వారు క్రింది వానిలో. సంస్కృతి అనేది మానవుడు సృష్టించిన పరిసరాలు అని నిర్వచించింది ఎవరంటే ఏజే హెర్కోన్విట్స్ నిర్వచించారు. ఏజే హెర్కోన్విట్స్ నిర్వచించారు. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం ప్రకారం బహుమతిని మరియు ప్రతిఫలం పొందాలని ప్రవర్తించే దశ. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం ప్రకారం బహుమతిని మరియు ప్రతిఫలం పొందాలని ప్రవర్తించే దశ ఏది? స్వీయ అభిరుచి ధోరణి. స్వీయ అభిరుచి ధోరణి. తర్వాత ప్రశ్న, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంకు సంబంధించిన సరైన సమాధానంతో క్రింది వాటిని జతపరచండి. పూర్వ ప్రచాలక దశ అనేది ఏకమితి లక్షణం ఉంటుంది పూర్వ ప్రచాలక దశలో. అదేవిధంగా మూర్త ప్రచాలక దశలో పదిలిపరుచుకునే దశ. అదేవిధంగా అమూర్త ప్రచాలక దశ అనేది కార్యాకారక సంబంధంతో ఆలోచన. ప్రశ్న, ఒక విద్యార్థి 18వ ఎక్కమును 20 సార్లు అభ్యసించడం ద్వారా నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత తిరిగి పునఃస్మరణ చేయబోగా తడబడ్డాడు. 5 సార్లు పునరభ్యాసం చేసినంతనే మరలా యథావిధిగా చెప్పగలిగాడు. అయినా ఆ విద్యార్థి యొక్క పొదుపు గణన శాతంలో
దీనికి ఫార్ములా ఉంటుంది. పొదుపు గణనకు ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు ఏంటండి మనకి 20 అసలు ప్రయత్నాలు 20 పునరభ్యాసన ప్రయత్నాలు ఎన్ని 5 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 ఇది ఫార్ములా. పొదుపు గణనకు ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు ఎన్ని మనకి 20 అదేవిధంగా పునరభ్యాసన ప్రయత్నాలు ఎన్ని 5 బై అసలు ప్రయత్నాలు ఎన్ని 20 ఇంటూ 100 అన్నమాట. ఇది ఫార్ములా. ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 25లో 15 75% పొదుపు గణన. తర్వాత ప్రశ్న, మనోవైజ్ఞానిక సాంకేతిక పదాలు వాటి భాషా ఆవిర్భావంలో సరైన జతను గుర్తించండి. మనోవైజ్ఞానిక సాంకేతిక పదాలు వాటి భాషావిర్భావాలు గురించి సరైన జత. జైగార్నిక్ రష్యన్, ఎమోవీర్ లాటిన్, అదేవిధంగా డిస్లెక్సియా గ్రీక్ భాషా పదం. డెజావో అనేది ఫ్రాన్స్. ఇవి సరైన సమాధానాలు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.